మెదక్ జిల్లా రామాయణపేట శివారులో సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో మెదక్ పట్టణ శివారులోని వెంకన్నగారి చెరువు సమీపంలో పిడుగుపడి గాయంతి కనకరాజుకు చెందిన 13, గాయంతి మహేష్కు చెందిన 14, గాయంతి మల్లయ్యకు చెందిన 14 మొత్తం 41 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. స్థానిక తహసీల్దార్ రజని సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక కౌన్సిలర్ దేమ యాదగిరి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్లు బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నష్టపోయిన వారికి తగు పరిహారం అందించాలని వారు కోరారు. రామాయణపేటలో ఈరోజు వెంకన్నచెరువు కట్ట దగ్గర ఆకస్మికంగా వర్షం కారణం వలన చలిపిడి పడడం వలన ఒకసారిగా గొర్రెలు మృతి చెందినాయి. కాబట్టి ఈ గొర్రెలకు మా యొక్క కుటుంబాలకు మన గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేయగలని కోరుతున్నాను. ఈరోజు సాయంత్రం పడిన వర్షానికి రామాయంపేట మున్సిపాలిటీలోని వెంకన్నగారి చెరువు వద్ద మరి నిరుపేదలైన యాదవ్ కుటుంబాలకు 3 కుటుంబాలకు చెందిన 22 గొర్రెలు మరి పిడుగుపాటు వల్ల మృతి చెందడం జరిగింది. మరి వాళ్ళు కడు నిరుపేదలైనటువంటి యాదవులు కాబట్టి వారికి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. మరి ప్రభుత్వం తరఫున కూడా వారికి సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. మరి దానికి మరి అందరం కూడా సహకరించి వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వము వెంటనే వారికి ఎటువంటి సహాయాన్ని అందించాల్సిందిగా కోరుచున్నాం.